హాయ్ ఎవరివన్, నేను ఈరోజు ఓల్డ్ టైమ్ ట్రాన్స్ఫార్మర్స్ లిమిటెడ్ డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ డిస్కషన్ చేయబోతున్నాను. ఇది రికమెండేషన్ కాదు, ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే డిస్కషన్ చేస్తున్నాము. మనం ఇప్పుడు ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ అలాగే క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ డిస్కషన్ చేయబోతున్నాము. కానీ మనం ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్కి ఇస్తామన్నమాట. ఇక్కడ అమౌంట్ చూసినామంటే ల్యాక్స్లో ఉంది. సో దాన్ని మనము క్రోర్స్లే కన్వర్షన్ చేసుకుందాము. ఇక్కడ ఇయర్ ఆన్ ఇయర్ అంటే ఈ డిసెంబర్ రిజల్ట్స్ను లాస్ట్ ఇయర్ డిసెంబర్ రిజల్ట్స్తో కంపేర్ చేస్తే అది ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ అనమాట. లైక్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ అంటే ఈ సెప్టెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ను డిసెంబర్తో కంపేర్ చేస్తే అది క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్. ఫస్ట్ వచ్చి రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్. లాస్ట్ ఇయర్ చూసినామంటే 357 crores వచ్చిందనమాట. ఇప్పుడు వచ్చి 408 crores. సో ఇక్కడ 357 నుండి 408 అంటే సో దగ్గరగా 50 crores వచ్చింది. అదర్ ఇన్కమ్ చూసినామంటే 13 crores నుండి 24 crores. ఇక్కడ అదర్ ఇన్కమ్ అనేది కూడా ఎక్కువ పెరిగిందనమాట. సో అది ఎంత పెరిగిందంటే 11 crores. సో ఓవరాల్గా టోటల్ ఇన్కమ్ చూసినామంటే ఇక్కడ 371 crores నుండి 433 crores పెరిగింది. అంటే సో ఇక్కడ ఎంత పెరిగిందంటే దగ్గరగా 62 crores పెరిగింది. ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. సో రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ పెరిగింది, అలాగే అదర్ ఇన్కమ్ అనేది కూడా పెరిగింది. ఈ అదర్ ఇన్కమ్ అనేది ఎక్కడి నుంచి వచ్చినది మనం అనలైజ్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఎక్స్పెన్సెస్. సో కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్డ్ లాస్ట్ ఇయర్ 215 crores అయితే ఇప్పుడు 292 crores అనమాట. ఇక్కడ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ పెరిగింది, అలాగే కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్డ్ కూడా పెరిగిందనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత చేంజ్ ఇన్ ఇన్వెంటరీస్. సో లాస్ట్ ఇయర్ 56 crores డెబిట్ అయితే ఇప్పుడు ఇక్కడ 20 crores క్రెడిట్ అయిందనమాట. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 56 crores ఖర్చు పెడితే ఇక్కడ 20 crores వెనక్కి వచ్చిందనమాట. సో దేనివల్ల అంటే చేంజ్ ఇన్ ఇన్వెంటరీస్. సో దీనివల్ల వీళ్ళకు ఎక్స్పెన్సెస్ అనేది తగ్గిందనమాట. సో అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్. లాస్ట్ ఇయర్ చూస్తే 10 crores అయితే ఇప్పుడు 11 crores. సో ఇక్కడ ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ అనేది పెద్దగా పెరగలేదు. తర్వాత ఫైనాన్స్ కాస్ట్ చూసినామంటే లాస్ట్ ఇయర్ 22 lakhs పే చేసే ఇంట్రెస్ట్ ఇప్పుడు 28 lakhs పే చేసినారు అనమాట. సో వీళ్ళు ఇంట్రెస్ట్ అనేది చాలా తక్కువ పే చేసినారు, మినిమల్ పే చేసినారు అనమాట. అంటే వీళ్ళకు డెప్ట్ అనేది చాలా తక్కువ ఉంది. అంటే ఇది జీరో డెప్ట్ కంపెనీ అనమాట. ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. తర్వాత డిప్రిషియేషన్. లాస్ట్ ఇయర్ 2.5 crores అయితే ఇప్పుడు 2.9 crores అనమాట. సో ఇక్కడ పెద్దగా డిఫరెన్స్ లేదు కాబట్టి దీన్ని ఇగ్నోర్ చేసుకుందాము. తర్వాత అదర్ ఎక్స్పెన్సెస్. లాస్ట్ ఇయర్ 19 crores అయితే ఇప్పుడు 19.8 crores అనమాట. సో ఇక్కడ పెద్దగా డిఫరెన్స్ లేదు. సో మనకు ఇప్పుడు ఓల్డ్ టైమ్ ట్రాన్స్ఫర్స్ లిమిటెడ్ రెవెన్యూ ఎక్స్పెన్స్ వల్ల ఏమర్థమైందంటే రెవెన్యూస్ అనేది బాగా పెరిగింది. ఎక్స్పెన్స్లు చూసినామంటే కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్డ్ అనేది పెరిగింది. ఇంకోటి చేంజ్ ఇన్ ఇన్వెంటరీస్ వల్ల ఇక్కడ వీళ్ళకు 20 crores క్రెడిట్ అయింది. లాస్ట్ ఇయర్ 56 crores డెబిట్ అయిందనమాట. దీనివల్ల వీళ్ళకు ఎక్స్పెన్స్ అనేది తగ్గింది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఓవరాల్గా ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చూసినామంటే లాస్ట్ ఇయర్ చూసినప్పుడు 66 crores అయితే ఇక్కడ 126 crores అనమాట. 60 crores ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఉంది. సో ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. తర్వాత ట్యాక్స్ ఎక్స్పెన్స్. కరెంట్ ట్యాక్స్ చూసినప్పుడు లాస్ట్ ఇయర్ 14.5 crores పే చేస్తే ఇప్పుడు 27.8 crores పే చేశాను అనమాట. సో ఎందువల్లంటే వీళ్ళకి ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అనేది ఎక్కువ వచ్చింది కాబట్టి సో దానికోసము వీళ్ళు ట్యాక్స్ అనేది ఎక్కువ పే చేసినారు. అంటే వీళ్ళు ట్యాక్సెస్ అనేది కరెక్ట్గా పే చేసినారు అనమాట. సో అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత డిఫర్డ్ ట్యాక్స్. లాస్ట్ ఇయర్ చూసినట్టే 1 crore ఇప్పుడు 3.9 crores అనమాట. ఇక్కడ డిఫర్డ్ ట్యాక్స్ పెరిగింది. ఓవరాల్గా టోటల్ ట్యాక్స్ పర్సెంట్ చూసినామంటే లాస్ట్ ఇయర్ 15.6 crores పే చేస్తే ఇప్పుడు 31.7 crores పే చేసినారు. ఇక్కడ ట్యాక్సెస్ అనేది డబుల్ అయిందనమాట. సో ఓవరాల్ నెట్ ప్రాఫిట్ ఫర్ ద పీరియడ్ ఏమంటే సో లాస్ట్ ఇయర్ 50 crores నెట్ ప్రాఫిట్ వస్తే ఇప్పుడు 94 crores వచ్చింది. సో ఇక్కడ 44.6 crores ప్రాఫిట్ వచ్చిందనమాట. సో ఇక్కడ ప్రాఫిట్స్ అనేది బాగా వచ్చింది. ఇది పాజిటివ్ పాయింట్. అలాగే క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసినామంటే ఇక్కడ టోటల్ ఇన్కమ్ చూసినామంటే 399 crores అయితే ఇక్కడ 433 crores అనమాట. అంటే ఇక్కడ 34 crores క్వార్టర్ ఆన్ క్వార్టర్ పెరిగింది. తర్వాత ఎక్స్పెన్స్ చూసినామంటే
సెప్టెంబర్ క్వార్టర్లో 315 క్రోర్స్ అయితే ఇప్పుడు 306 అనమాట. సో ఇక్కడ ఎక్స్పెన్సెస్ తగ్గింది. సో తర్వాత నెట్ ప్రాఫిట్ చూసినామంటే సెప్టెంబర్ క్వార్టర్ 68 క్రోర్స్ అయితే ఇప్పుడు 94 క్రోర్స్ అనమాట. అంటే ఇక్కడ దగ్గరగా 26 క్రోర్స్ పెరిగింది. సో వోల్టాన్ ట్రాన్స్ఫార్మర్స్కు ఇరాన్ ఇయర్ రిజల్ట్స్ అలాగే క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ చాలా బాగా వచ్చినాయి అనమాట. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ఈ ఎక్స్పెన్స్లో చేంజ్ ఇన్ ఇన్వెంటరీస్, దీనివల్ల వీళ్ళకు ప్రాఫిట్స్ ఎక్కువ వచ్చిందనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఎర్నింగ్ పర్ షేర్ చూసాము. సో డిసెంబర్లో 50 రూపీస్ 17 పైస్ అయితే ఇప్పుడు 93 రూపీస్ 52 పైస్ అనమాట. సో ఇక్కడ 43 రూపీస్ ఇయర్ ఆన్ ఇయర్ పెరిగింది. ఇది పాజిటివ్ పాయింట్. అలాగే క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసుకున్నా కూడా సో వీళ్ళకు 26 రూపీస్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కూడా ఎర్నింగ్ పర్ షేర్ పెరిగింది. ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. ఇప్పుడు మనం వోల్టాప్ ట్రాన్స్ఫార్మర్స్ లాస్ట్ 4 క్వార్టర్ రిజల్ట్స్ అలాగే దాని వాల్యుయేషన్ ఎలా ఉందని చెక్ చేస్తాము. సో ఇప్పుడు వోల్టాప్ ట్రాన్స్ఫార్మర్స్కు స్టాక్ పి ఎంత ఉందంటే 27.4 ఉందన్నమాట. ఓకే, రిజల్ట్స్ రాకముందు ఎంత ఉన్నదో చెక్ చేస్తాము. సో రిజల్ట్స్ రాకముందు దీని పి అనేది 29.5 ఉంది. రిజల్ట్స్ వచ్చిన తర్వాత దాని పి అనేది తగ్గిందనమాట. ఎంత తగ్గిందంటే 27.6 అనమాట. సో రిజల్ట్స్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ అలాగే క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చింది, బాగా వచ్చినాయి. దాంతోపాటు ఇక్కడ పిఈ కూడా తగ్గిందనమాట. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే రిజల్ట్స్ రాకముందుతో పోల్చుకున్నప్పుడు ఇప్పుడు ఇది అండర్ వాల్యూలో ఉందన్నమాట. అలాగే కరెంట్ పిఈ 3 ఇయర్స్ పిఈ అలాగే 5 ఇయర్స్ మీడియన్ పిఈ దాంతో కంపేర్ చేస్తాము. సో ఇక్కడ చూసినామంటే కరెంట్ పిఈ వచ్చి 27.4 అయితే 3 ఇయర్స్ పిఈ 17.5 అనమాట. సో మనం 3 ఇయర్స్ మీడియన్ పిఈతో కంపేర్ చేసినప్పుడు ఇప్పుడు ఇది ఓవర్ వాల్యూడ్ అనమాట. అలాగే సో 5 ఇయర్స్ చూసినప్పుడు 15.7, అలాగే 8 ఇయర్స్ చూసినప్పుడు 15.78, అలాగే 3 ఇయర్స్ చూస్తే 18.12. సో ఇక్కడ 3 ఇయర్స్ 5 ఇయర్స్ 8 ఇయర్స్ మీడియన్ పే అనేది 20 కన్నా తక్కువే ఉంది. కరెంట్ పే చూసినామంటే 27.64 ఉందన్నమాట. అంటే మనం 3 ఇయర్స్ 5 ఇయర్స్ 8 ఇయర్స్ కంపేర్ చేసినప్పుడు ఇప్పుడు ఇది ఓవర్ వాల్యూగా ఉందన్నమాట. కానీ ఆ ఓవర్ వాల్యూ పీ ఉండడానికి దాని రిజల్ట్స్ ఎలా వచ్చినాయి రీసెంట్గా, సో అంటే దాని బిజినెస్ ఏమైనా డెవలప్ అయిందా అది మనం చెక్ చేసుకోవాలన్నమాట. సో అప్పుడే మనము ఈ స్టాక్ ఓవర్ వాల్యూలో ఉందా లేదంటే అండర్ వాల్యూలో ఉందా అని చెక్ చేసుకొని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకు క్వార్టర్ రిజల్ట్స్ ఉన్నాయి. ఇక్కడ చూసినామంటే సెప్టెంబర్ క్వార్టర్లో 48.98% అనమాట. అంటే సెప్టెంబర్ క్వార్టర్లో రిజల్ట్స్ బాగా వచ్చింది. అలాగే జూన్ క్వార్టర్లో చూసినప్పుడు 90.33%, ఇక్కడ కూడా బాగా వచ్చినాయి అనమాట. అలాగే మార్చ్ క్వార్టర్ చూసినామంటే 47.65%, ఇక్కడ కూడా బాగా వచ్చింది. అలాగే డిసెంబర్ క్వార్టర్ చూసినట్టు 68.58%, ఇక్కడ కూడా బాగా వచ్చింది అనమాట. అంటే లాస్ట్ 4 క్వార్టర్ రిజల్ట్స్ వోల్టాప్ ట్రాన్స్ఫార్మర్స్కు రిజల్ట్స్ అనేది చాలా బాగా వచ్చిందనమాట. సో దానివల్ల దాని ప్రైస్ కూడా ఎలా పెరిగిందో చెక్ చేస్తాము. ఇక్కడ 1 ఇయర్ ప్రైస్ చూసినామంటే 1 ఇయర్కి ముందు దీని ప్రైస్ వచ్చి 2416 ఉంది. రిజల్ట్స్ అనేది లాస్ట్ 4 క్వార్టర్స్కు చాలా బాగా వచ్చినాయి. దానివల్ల దీని ప్రైస్ 2475 నుండి సో ఇది 7528 అలా పెరిగి కరెంట్ ప్రైస్ వచ్చి 7909 ఉందన్నమాట. ఇది చాలా ఎక్కువ పెరిగిందనమాట. 2500 నుండి 8000 వరకు పెరిగిందనమాట. అంటే డబుల్ దగ్గరగా 200% పెరిగినట్టు ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఎందుకంటే వీళ్ళకి రిజల్ట్స్ అనేది చాలా బాగా వచ్చినాయి, దానివల్ల ఇది దీని ప్రైస్ కూడా చాలా బాగా పెరిగింది. అలాగే ఇప్పుడు కరెంట్ రిజల్ట్స్ చూసినామంటే కరెంట్ రిజల్ట్స్ కూడా చాలా బాగా వచ్చినాయి అన్నమాట. సో కరెంట్ రిజల్ట్స్ చాలా బాగా వచ్చినాయి. సో అలాగే దాని పి అనేది రిజల్ట్స్ రాకముందు పోల్చుకున్నప్పుడు ఇప్పుడు తగ్గిందనమాట. అంటే ఇప్పుడు ఇది అండర్ వాల్యూలో ఉంది. అలాగే వీళ్ళకు ప్రాఫిట్ మార్జిన్స్ ఎలా ఉందో చెక్ చేస్తాము. ఇక్కడ మార్జిన్స్ చూసినామంటే ప్రాఫిట్ మార్జిన్స్ ఇక్కడ 17.94% అనమాట. ఇక్కడ 15.76%, ఇక్కడ 17.41%, ఇక్కడ 14.2%. వీళ్ళకు ప్రాఫిట్ మార్జిన్స్ ఇంక్రీజ్ అవుతూ వచ్చిందనమాట. అలాగే ఇప్పుడు కరెంట్ క్వార్టర్లో వచ్చినామంటే ప్రాఫిట్ మార్జిన్స్ 95. సో ఇక్కడ ఈ డిసెంబర్ క్వార్టర్లో ఇక్కడ నెట్ ప్రాఫిట్ వచ్చి 95 డివైడ్ బై సో ఇక్కడ మనకు సేల్స్ అనేది 408. ఓకే, 408 ఇంటూ 100 23.2 అనమాట. సో ఇక్కడ చూసినామంటే
సెప్టెంబర్ క్వార్టర్ 17.94 వస్తే ప్రాఫిట్ మార్జిన్స్, ఇప్పుడు డిసెంబర్ క్వార్టర్లో 23.2%. ఓకే, ఇక్కడ ప్రాఫిట్ మార్జిన్స్ పెరిగినాయి అనమాట. సో ప్రాఫిట్ మార్జిన్స్ అనేది చాలా బాగా వచ్చింది, ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాగే సో ఈ క్వార్టర్ రిజల్ట్స్ అన్నీ చూస్తాము. ఇక్కడ సెప్టెంబర్ క్వార్టర్లో 318 crores, డిసెంబర్ క్వార్టర్లో 357 crores, మార్చ్ క్వార్టర్లో 440. ఇక్కడ వీళ్ళ రెవెన్యూస్ అనేది పెరుగుతూ వచ్చిందనమాట. మళ్ళీ జూన్ క్వార్టర్లో ఇక్కడ తగ్గింది, మళ్ళీ 381, మళ్ళీ 408 మళ్ళీ పెరిగిందనమాట. అలాగే నెట్ ప్రాఫిట్ చూసినామంటే ఇక్కడ 46 crores, 46 నుండి 51 crores, 51 నుండి 77 crores, 77 నుండి 51. సో ఇక్కడ జూన్ క్వార్టర్లో తగ్గిందనమాట. తర్వాత 51 to 68, 68 నుండి 95. సో ఓన్లీ జూన్ క్వార్టర్లో మాత్రమే తగ్గింది. సో ఈ జూన్ క్వార్టర్లో ఇక్కడతో కంపేర్ చేస్తాం, ఇక్కడ 27 crores అయితే ఇక్కడ 51 crores అనమాట. సో ఇక్కడ పెరిగింది. సో ఓవరాల్గా వోల్టాప్ ట్రాన్స్ఫార్మర్స్కు సో లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ చూస్తున్నామంటే సో వీళ్ళకి ప్రాఫిట్స్ రెవెన్యూస్ అని కంటిన్యూగా పెరుగుతూ పోతుందన్నమాట. సో దానివల్ల దీని ప్రైస్ అనేది కూడా చాలా బాగా పెరుగుతూ వచ్చిందనమాట. అలాగే దీని పిఈ చూసినామంటే, అలాగే దీని ఆర్ఓసి చూసినామంటే 3 years ROE 15.4% అయితే ఇక్కడ కరెంట్ వచ్చి 19.2% అనమాట. సో ఇక్కడ ఇంప్రూవ్ అయింది ROE. అలాగే ఆర్ఓసి చూసినామంటే సో ఇక్కడ 19.5% ఉంటే సో ఇక్కడ 25%. ROE అనేది కూడా సో లాస్ట్ 4 quarters ఇంప్రూవ్ అయిందనమాట. సో ఇది పాజిటివ్ పాయింట్. అలాగే వోల్టాప్ ట్రాన్స్ఫార్మర్స్కు రిజల్ట్స్ ఎప్పుడు వచ్చినాయంటే మార్కెట్ అవర్స్లో వచ్చింది. సో మార్కెట్ అవర్స్లో దీని ప్రైస్ ఎలా చేంజ్ అనేది చెక్ చేస్తాం రిజల్ట్స్ వచ్చిన తర్వాత. ఇక్కడ చూసినామంటే రిజల్ట్స్ అనేది ఓకే 210కి వచ్చిందనమాట. ఇక్కడ చూసినామంటే ప్రైసు 25 ఇప్పుడు మనకు ఎట్లా ఉందంటే 7,331 ఉంది. సో రిజల్ట్స్ వచ్చినాయి, వచ్చిన వెంటనే రిజల్ట్స్ బాగా రావడం వల్ల సో దీని ప్రైస్ అనేది 7,363 నుండి సో 8,450 వరకు పెరిగిందనమాట. సో తర్వాత కొంచెం తగ్గింది. సో రిజల్ట్స్ బాగా వచ్చినాయి. అలాగే మనం గుర్తుపెట్టుకోవాల్సినది ఈ రిజల్ట్స్లో సో ఇది చేంజ్ ఇన్ ఇన్వెంటరీస్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్. దీనివల్ల సో లాస్ట్ క్వార్టర్లో అంటే డిసెంబర్ క్వార్టర్లో 56 crores డెబిట్ అయితే ఇప్పుడు 20 crores క్రెడిట్ అయిందనమాట. దీనివల్ల వీళ్ళకు ఎక్స్పెన్స్ అనేది తగ్గింది. సో అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఓవరాల్గా వోల్టాప్ ట్రాన్స్ఫార్మర్స్ అనేది లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ నుండి రిజల్ట్స్ అనేది చాలా బాగా వస్తున్నాయి. అలాగే దాంతోపాటు దాని ప్రైస్ కూడా చాలా బాగా పెరిగిందనమాట. సో ఇప్పుడు కరెంట్ క్వార్టర్లో రిజల్ట్స్ బాగా వచ్చినాయి, దాని పిఈ అనేది తగ్గింది. సో ఇప్పుడు ఇది దాని ప్రైస్ గ్రోత్కు అలాగే ప్రాఫిట్ మార్జిన్స్తో కంపేర్ చేసినప్పుడు ఆ పిఈ అనేది రీజనబుల్గా ఉందన్నమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.